హాయ్ ఆల్, నేను మీ ప్రతాప్ తెలుగు ట్రావెలర్. ప్రస్తుతానికి నేనైతే షిమ్లాలో ఉన్నానండి. సో మీరు చూసారు కదా, మనం ఢిల్లీ నుంచి కల్కాకి వచ్చాము, కల్కా నుంచి షిమ్లాకి వచ్చాము. సో షిమ్లాలో మేము ఇక్కడ 1 day స్టే చేసామండి. సో నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు. షిమ్లాలో మనం హనుమాన్ టెంపుల్ వెళ్ళాము. మనకైతే హనుమాన్ టెంపుల్ ఒక చారిత్రక టెంపుల్ అనమాట. మనకి ఎవరైతే లక్ష్మణ్ వారికి సంజీవిని పర్వతం తీసుకొని వచ్చినప్పుడు హనుమాన్ వారు ఎక్కడైతే ఆగారో ఆ టెంపుల్ అనమాట. అది చూసాం కదా. సో మేము ఇప్పుడు హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయామండి, మనాలికి షిమ్లా నుంచి. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి చెప్పాను కదా, ఇక్కడ నుంచి వచ్చే లొకేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో స్నోఫాల్ కూడా ఉందంట, అండ్ స్నో కూడా ఉందంట. రోడ్ మధ్యలో స్నో కూడా ఉందంట. మేము వెళ్ళే రోడ్ మధ్యలో ఇప్పుడు డ్రైవర్ని అడిగాను, స్నో కూడా ఉందంట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ చూడండి, మా హోటల్ నుంచి మీకు కిందికి డౌన్ అవ్వగానే ఈ మౌంటైన్స్ చూడండి, ఎంత బాగున్నాయి మౌంటైన్స్ చూడండి. ఇక్కడ చూడండి, మాకు దిగాలంటేనే భయం వేస్తుంది. స్టెప్స్ లో దిగాలంటేనే భయం వేస్తుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ కొండ మీద ఉంటాయి. లిటరల్లీ కాలు వణుకుతున్నాయి దిగాలంటే, ఆ విధంగా ఉంది. చలి మాత్రం బీభత్సంగా చంపేస్తుందండి. బీభత్సంగా చంపేస్తుంది. అక్కడ చూడండి, షిమ్లా చూడండి ఎలా ఉంది చూడండి. షిమ్లా చూడండి. సో ఇక్కడ షిమ్లా చూడండి, ఎంత బాగుంది చూడండి. షిమ్లా మేము టోటల్ కొండ మీదే ఉన్నాం. అక్కడ కనిపించేది చూడండి షిమ్లా, అది న్యూ షిమ్లా. అక్కడ మొత్తం అందరూ టూరిస్టులు స్టే చేస్తారంట. ఆల్మోస్ట్ అందరూ టూరిస్ట్ స్పాట్ అది. ప్రతి ఒక్క టూరిస్ట్ అక్కడ స్టే చేస్తారంట. అక్కడ కనిపించేది. అండ్ ఈ కొండల మీద ఇవి చూడండి, ఎంత బాగుంది చూడండి. అండ్ చాలా వరకు ఇల్లులన్నీ చూడండి, పైన అన్ని పింక్ కలర్, బ్లూ కలర్ ఇవే వేసి పెట్టారు. ఈ కొండ అయితే మాత్రం కిందకైతే వచ్చేసామండి. అది అక్కడ పైన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి నడుచుకుంటే కిందకి వచ్చాము మేము. ఎక్కడ నుంచి నడుచుకుంటే ఇంకా ముందుకు పోవాలి మేము ఇప్పుడు. లిటరల్లీ మాకు అక్కడ నుంచి నడిచి వచ్చే లోపల చెప్తున్నాను కదా, ఒక రిజ్వే కనిపించింది. చలికి కాళ్ళు వణుకుతున్నాయి, కాళ్ళు అయితే లాగుతున్నాయి. బా, ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది బా నాకైతే మాత్రం. సో మేమైతే ఫైనల్లీ కార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. షిమ్లా నుంచి మనాలి స్టార్ట్ అవుతున్నాము. మనకి వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాల కనిపించే కారే మనాలి తీసుకెళ్తుంది. షిమ్లా నుంచి మనాలి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకి టోటల్ జర్నీ ఆఫ్ 240 kilometers. ఇక్కడ నుంచి షిమ్లా నుంచి మనాలికి వచ్చి మొత్తం 240 kilometers జర్నీ ఇది. అండ్ మొత్తం కార్లో వెళ్తున్నాం కాబట్టి మాక్సిమం 5 to 6 hours పడుతుంది. బస్సులో అయితే 9 hours పట్టచ్చు, 10 hours కూడా పట్టచ్చు. వెళ్ళే రోడ్ లో స్నో పడుతుందంట, అండ్ రోడ్ పక్కన స్నో ఉందంట. మేమైతే డ్రైవర్ని కనుక్కున్నాం, రోడ్ పక్కన స్నో ఉందంట, బట్ ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడే క్యాబ్ ఎక్కేసాము, క్యాబ్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే మేము మనాలికి క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వెనకాల రూపేష్ బ్రో ఏదో సైకిల్ చేస్తున్నాడు, అర్థం కావట్లేదు. ఏంది బ్రో? డన్, జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ముందు మనకి చాలా మంచి లొకేషన్స్ వస్తాయి. కీప్ వాచింగ్. మై వెహికల్ ఇప్పుడే పెట్రోల్ కోసం ఆపాడండి. సో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, పెట్రోల్ రేట్లు చూడండి. మనకి ఇక్కడ 94 rupees ఉందండి. పెట్రోల్ రేట్ 94 rupees ఉంది. మన ఏరియాలో పెట్రోల్ రేట్ ఎంత ఉందండి? 102 rupees, 103 rupees ఉంది. ఇక్కడ 94 rupees ఉంది పెట్రోల్ మనకి. అండ్ డీజిల్ అయితే మాత్రం 86 rupees ఉంది చూడండి. డీజిల్ అయితే 86 rupees ఉంది. కాశ్మీర్ లో పెట్రోల్ బంక్స్ రేట్స్ ఇలా ఉన్నాయండి. అండ్ పెట్రోల్ బంక్ చిన్న పెట్రోల్ బంకులు అండి, అంత పెద్దవి కదా, చిన్న పెట్రోల్. ఈ రోడ్ చూసారా, ఇది 2 కొండల మధ్యలో స్మాల్, చాలా చిన్న దారి. 2 కొండల మధ్యలో ఉంది, చాలా చిన్న దారి. మాకు కర్వ్స్ ఉన్నాయండి. లిటరల్లీ చిన్న రోడ్ ఇది. డ్యూయల్ రోడ్డు, సింగిల్ రోడ్ ని డ్యూయల్ రోడ్ గా వాడుతున్నారు. ఒక బస్సు కూడా పట్టదు ఇక్కడ. ఆ బస్సు పట్టని ప్లేస్ లోనే నీకు కార్లు, బస్సు 2 వెళ్తున్నాయి. అండ్ ఇట్ సైడ్ చూసారా, మౌంటైన్స్ చూసారా, ఎంత బాగున్నాయి చూడండి. ఎట్లా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ లో ఇల్లు ఎంత బాగున్నాయి చూడండి. మౌంటైన్స్ లో ఇల్లు అసలు ఇక్కడ ఎంత చలిగా మాకైతే ఊరికొస్తుంది. ఎంత చదువుతున్నారంటే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్వ్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి బాబు. ఇప్పుడే మనం గాగ్రాస్ బ్రిడ్జ్ దాటుతున్నామండి. మనాలి దగ్గరికి వెళ్తున్నాము. గాగ్రాస్ బ్రిడ్జ్ మనాలి నుంచి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడే మేము బర్మానా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. బర్మానా సిటీ, ఇది బలాస్పూర్ లో బర్మానా బ్రిడ్జ్ ఇప్పుడు క్రాస్ చేస్తున్నామండి. అండ్ లివరన్ చూడండి, ఇది బర్మానా బ్రిడ్జ్. సో మనం ఇప్పుడే NH21 లోకి టర్న్ అయిపోయాము. ఇది NH21 ఏంటంటే మనాలికి వెళ్ళే హైవే. ఇది NH21 హైవే, లాంగెస్ట్ హైవే ఇది. అండ్ ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉందండి. ఈ స్పీడ్ లిమిట్ గురించి క్రాస్ చేసి వెళ్ళకూడదు అనుకుంటారా. స్పీడ్ లిమిట్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కానీ స్పీడ్ అయితే ఓవర్టేక్ చేయడం ఇక్కడ చేయట్లేదు. నేషనల్ హైవే
అథారిటీ ఆఫ్ ఇండియా టర్నల్ నెంబర్ 5. ద లాంగెస్ట్ టర్నల్. మన దీంట్లో స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడే మనం సుందర్ నగర్ కి వచ్చేసామండి. ఇది సుందర్ నగర్ లేక్. మనకు అక్కడికి ఎదురుగా లేక్ కనిపిస్తుంది కదా, సో అది సుందర్ నగర్ లేక్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా సుందర్ నగర్ కి వచ్చేసాం. మమ్మల్ని ఫుడ్ కోసం ఆపాడండి. వెనకాల కనిపిస్తుంది వైభవం భుజం రెస్టారెంట్ అంట. సో ఇప్పుడే మాకు ఫుడ్ కోసం ఆపాడు. ఇంకా మాకు 131 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. నాకు 131 కిలోమీటర్స్ ఉంది మనాలికి. ఇప్పుడే అయితే ఫుడ్ కోసం ఆపాడు. ఫుడ్ తినేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోదాం అండి. ఆ ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసింది ఏంటంటే, ఒకటి మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, రోటీ ఆర్డర్ చేసాము, అండ్ దాల్ తడక వచ్చింది. అండ్ చూడడానికి అయితే మాత్రం సూపర్ ఉంది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. తినేసి చెప్తాము. చపాతి దాల్ తడక మాత్రం అద్దర కొట్టాడు. సూపర్ ఉంది. ఏదో అవసరం అదర కొట్టాడు. కర్రీ నేమ్ ఏంటో కూడా చెప్పు. దాల్ తడక చెప్పేసి కదా. ఇది మా సెకండ్ టర్నల్ అండి, టర్నల్ నెంబర్ 6. ఇది మా సెకండ్ టర్నల్. ఈ టర్నల్ అప్పుడే టర్నల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా లాంగ్ టర్నల్ అనమాట. సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని చెప్పేసి బెల్ట్ చూడండి. ల్యాండ్స్కేప్ పడ్డది. సో ల్యాండ్స్కేప్ పడింది చూడండి. ఇక్కడ చూడండి ల్యాండ్స్కేప్ పడింది అనమాట. సో ల్యాండ్స్కేప్ పడిన వెంటనే నీకు సింగిల్ రోడ్ చేశారు. సో వెళ్ళినప్పుడల్లా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, చాలా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయండి. చూడండి మొత్తం అన్ని ల్యాండ్స్కేప్సే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్స్కేప్ పడింది చూడండి. డ్రైవింగ్ చేసే వాళ్ళు, బైక్ లో వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండి. ల్యాండ్స్కేప్స్ అయితే చాలా ల్యాండ్స్కేప్స్ పడుతున్నాయి. కొండ మీద నుంచి ల్యాండ్స్కేప్స్ అయితే చాలా పడుతున్నాయి. చాలా జాగ్రత్త రండి. అండ్ మన పక్కన ఒక రివర్ కూడా వెళ్తుంది చూడండి. మన పక్కన ఒక రివర్ కూడా వెళ్తుంది. రివర్ పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చాలా బాగుందండి రివర్. ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే వాటర్ అయితే చాలా ప్యూర్ గా కనిపిస్తున్నాయి. వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్ గా కనిపిస్తున్నాయి. మీకు ఈ రివర్ పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో మేము ఇప్పుడే పండోరి డ్యామ్ దగ్గరకు వచ్చేసామండి. ఇది పండోరి డ్యామ్ అండ్ రివర్ అనమాట. కింద కనిపిస్తుంది కదా, ఇది రివర్ అండ్ పండోరి డ్యామ్. డ్యామ్ చూడండి ఎంత బాగుంది చూడండి. రివర్ అండ్ డ్యామ్ కొండల మధ్యలో ఉంది. ఇక్కడ ఏదైతే కొండలు ఉన్నాయో ఆ కొండల మధ్యలో ఉందండి. చాలా బాగుందండి డ్యామ్ అయితే మాత్రం చాలా బాగుంది. రివర్ అయితే ఇంకా బాగుంది. చూడండి వాటర్ చూడండి, బ్లూ ఇష్ వాటర్ లో ఉన్నాయి అనమాట. మొత్తం బ్లూ ఇష్ అండ్ గ్రీనిష్ వాటర్ ఉన్నది. ఇది పండోరి డ్యామ్ అండ్ రివర్ అనమాట. ఈ రివర్ ఆనుకొని ఒక చిన్న మౌంటైన్ కూడా ఉంది. అంతా చూడండి మొత్తం ఇండ్లే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుంది చూడండి. మౌంటైన్ చూడండి ఎంత బాగుంది. అండ్ డ్యామ్ చూడండి, డ్యామ్ లో వాటర్ చూడండి ప్యూర్ వాటర్ మారిగా ఉన్నాయి చూడండి. గ్రీన్ వాటర్. ఇది స్నోతో కారి వచ్చిన వాటర్. అట్ ద సేమ్ టైం వాటర్ నుంచి వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ అనమాట. అండ్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఎంత బాగుంది చూడండి. సన్సెట్ లో డ్యామ్ చూసుకుంటూ సన్సెట్ చూసుకుంటూ వా. ఫైనల్ అయితే ఆ రివర్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకొని మేమైతే మళ్ళీ మనాలికి స్టార్ట్ అయిపోయాము. బ్యాక్ సైడ్ లోకి వచ్చేసాను. మళ్ళీ మనాలికి స్టార్ట్ అయిపోయాము. చలో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడే మంచు స్టార్ట్ అవుతుంది. చలి స్టార్ట్ అయింది ఇప్పుడే. అసలు ఒక రేంజ్ లో ఉందండి. సో ఇక్కడ చూడండి మౌంటైన్ చూడండి ఎంత బాగుంది చూడండి. మౌంటైన్ మనాలి దగ్గరకు వచ్చే కొద్దికి మౌంటైన్స్ చాలా వస్తున్నాయి. చూడండి కొండల్లో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు అక్కడ ఎలా నివసిస్తున్నారో తెలియట్లేదు. మాకు ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో వాళ్ళు అక్కడ ఎలా నివసిస్తున్నారో తెలియట్లేదు. కానీ నిజంగా గ్రేట్ అండి. కొండల్లో కట్టుకున్నారండి ఇల్లు. అక్కడ కరెంట్ ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదు. కానీ కొండల్లో కట్టుకున్నారండి ఇల్లు. లిటరల్లీ చాలా బాగుందండి. వెనకాల చూడండి పైన. ఫైనలీ 7 hours జర్నీ తర్వాత మనాలి అయితే వచ్చేసామండి. 7 hours జర్నీ పట్టింది. మనాలి అయితే వచ్చేసాను. సో మనాలి వచ్చేసి మనకి ఇక్కడ MLM హాస్టల్ అండ్ కేఫ్ అని ఉందన్నమాట. ఫ్రెండ్ది MLM హాస్టల్ అండ్ కేఫ్ కి ఇప్పుడు వచ్చి దిగాం మనం. సో ఇక్కడ దిగేసి మనం హాస్టల్ లోపలికి వెళ్ళి విచ్ ఇస్ కేఫ్ అండ్ హాస్టల్ అనమాట. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుతాం. ఇక్కడైతే టెంపరేచర్ కరెంట్ టెంపరేచర్ -2 degrees అయితే ఉంది. మీరు చూస్తూ ఉంటారు ప్రెసెంట్ టెంపరేచర్ -2 degrees లో నడుస్తుందండి. ఇప్పుడు
ఫోన్ ఎలా ఉండదో తెలియట్లేదు. ఇప్పుడే వచ్చాము, లోపలికి వెళ్దాం. మనకి ఇక్కడ రాకేష్ భయ్య తీసుకొచ్చాడు. రాకేష్ భయ్య చాలా అంటే చాలా సేఫ్ గా తీసుకొచ్చాడు. మనకి మాక్సిమం స్పీడ్ 40-60 మీద మెయింటైన్ చేశాడు. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చి 240 కిలోమీటర్స్ ఉందండి. మనం అరౌండ్ 10:30కి స్టార్ట్ అయ్యాము షిమ్లాలో. 10:30కి స్టార్ట్ అయినా కానీ ఇక్కడికి మనం ఇప్పుడు చేరుకుంది 8 o'clock అయింది. ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది ఇప్పుడు. అండ్ మనం వచ్చిన దానిలో చాలా మౌంటైన్స్ ఉన్నాయి, చాలా కర్వ్స్ ఉన్నాయి, చాలా టన్నల్స్ ఉన్నాయి. ఎన్ని టన్నల్స్ వచ్చినా, ఎన్ని కర్వ్స్ వచ్చినా, ఎంతమంది ఎదురు వచ్చినా నేనైతే మాత్రం 40-60 తగ్గనను అన్నట్టు 40-60 స్పీడ్ లోనే వచ్చాడు. చాలా అంటే చాలా సేఫ్ గా తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడికి. थैंक यू भैया, राकेश भैया, हमें तो सेफ से लेके आने के लिए, और कोई भी आने दो यही सेफ से यही लेके आओ. आप सेफ से भी घर पहुंच लो, घर पहुंचने के बाद आपको हमको भी बता दो. సో మనం ఇక్కడ రాగానే మన నరేన్ బ్రో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు నరేన్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో, వచ్చినందుకు మనాలికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. రాగానే మా కోసం కార్ కూడా పంపాడు. షిమ్లాకి పంపించాడు, మనాలి నుంచి షిమ్లాకి పంపించాడు. స్పెషల్ గా మా కార్ కూడా పంపించాడు. అక్కడ నుంచి సేఫ్ గా ఇక్కడ తీసుకొచ్చాడు. సో మన హోటల్లోకి వెళ్దాం. హోటల్లోకి వెళ్ళి నరేన్ బ్రోతో ఫుల్ ఎంజాయ్ చేద్దాం నెక్స్ట్ 3 days. బ్రో నా నెక్స్ట్ 3 days నువ్వే. ఓకే బ్రో, నేను మొత్తం గైడ్ చేస్తాను మీకు. ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం నువ్వే బ్రో. హోటల్ లో ఉంటాను నేను, మీకు మొత్తం గైడ్ చేస్తాను. నేను డ్రైవర్స్ కూడా మంచి వాళ్ళనే ఇస్తాను మీకు, సరేనా? థ్యాంక్ యూ బ్రో. చలో హోటల్లో కలుద్దాం. సో నేను ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసానండి సేఫ్ గా. ఇది మాకు ఇచ్చిన రూమ్. సేఫ్ గా అయితే వచ్చేసాం. నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాట తడబడుతుంది ఎందుకంటే బాగా చలిగుంది ఇక్కడ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.